హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మరొక మంచి టేస్టీ స్వీట్ రెసిపీ తయారు చేసుకుందాం, వచ్చేసేయండి. ముందుగా అయితే ఒక చిన్న మిక్సీ జార్ తీసుకోవాలండి. ఏదైనా సరే ఒక కప్పు కొలతగా పెట్టుకోవాలి. నేను ఇక్కడ ఈ కప్పు తీసుకున్నానండి. ఈ కప్పుతో ఒక అరకప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలి. మనం చేసుకునే స్వీట్ రెసిపీ కాబట్టి మంచి ఫ్లేవర్గా ఉండడం కోసం అయితే ఒక చిన్న యాలక్కాయను వేసుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకుందామండి. మనం ఎంత మెత్తగా గ్రైండ్ చేసినా ఈ రవ్వ అనేది పౌడర్ లాగా అవ్వదండి, కొంచెం సన్నగా రవ్వలాగా బరకగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా వీలైనంత మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకునే మిశ్రమాన్ని అయితే మూత పెట్టి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడైతే కనుక స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలండి. మనం ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు పాలను పోసుకోవాలి. ఇక్కడ ఈ పాలు అనేవి కొంచెం చిక్కగా ఉన్న పాలు అయితే కనుక స్వీట్ అనేది టేస్టీగా ఉంటుందండి. కాబట్టి చిక్కగా ఉన్న పాలని ఒక కప్పు వరకు పోసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకుందామండి. ఈ పాలని ఇలా కలుపుతూ ఉండాలి, లేదంటే కనుక అడుగంటుతాయి. ఈ లోపు అయితే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల ఈ వీడియో అయితే మరికొంతమంది రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుందండి. కాబట్టి ప్లీజ్ అండి, ఒక చిన్న లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. పాలు చూడండి 2-3 పొంగులు వచ్చిన తర్వాత ఫ్లేమ్ని అయితే కనుక సిమ్లో పెట్టుకోవాలండి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి రవ్వను పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ రవ్వను వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. లేదంటే కనుక రవ్వ అనేది గడ్డలు గడ్డలుగా ఉంటుందండి. కాబట్టి సిమ్లో పెట్టుకొని ఇలా రవ్వ అంతా వేసిన తర్వాత కంటిన్యూగా కలుపుతూ ఉండాలి. బాగా దగ్గరికి వచ్చేంత వరకు అయితే ఈ రవ్వ మిశ్రమాన్ని అయితే ఉడికించుకోవాలండి. కాస్త రవ్వ అనేది కొంచెం ఉడికిన తర్వాత ఒక స్పూన్ వరకు ఎండు కొబ్బరి పౌడర్ వేసుకోవాలండి. మీ దగ్గర ఎండు కొబ్బరి పౌడర్ లేదనుకోండి, మనం ముందుగా రవ్వని గ్రైండ్ చేసాం కదా, అప్పుడే ఎండు కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇలా కొబ్బరి పౌడర్ వేసిన తర్వాత మొత్తం కూడా బాగా కలుపుకుందాము. ఈ రవ్వ మిశ్రమంలో కొబ్బరి పొడి కలిసే విధంగా 1 నిమిషం పాటు కలుపుకోవాలండి. ఈ టైంలో మీ దగ్గర నెయ్యి ఉంటే ఒక 1 స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుందండి. ఈ విధంగా మనకి కడాయి నుంచి సపరేట్ అయ్యేంత వరకు అయితే బాగా సిమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. చూడండి, మనకి ఇక్కడ కడాయి నుంచి సపరేట్ అవుతుంది కదండి. ఇప్పుడైతే కనుక స్టవ్ ఆఫ్ చేసేద్దాము. స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్ తీసుకొని ఈ ప్లేట్లోకి మనం ఉడికించుకున్న ఈ రవ్వ మిశ్రమాన్ని అయితే కనుక ప్లేట్లోకి తీసుకుందామండి. మనకి ఈ రవ్వ మిశ్రమం అనేది కొంచెం చల్లారాలి. కాబట్టి ప్లేట్లో ఈ విధంగా కొంచెం స్ప్రెడ్ చేసుకున్నారనుకోండి, తొందరగా చల్లారుతుంది. ఈ రవ్వ మిశ్రమం చల్లారేలోపు మనం షుగర్ సిరప్ని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. మనం ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు పంచదార తీసుకోవాలండి. సేమ్ అదే కప్పుతో 1 కప్పు వరకు నీళ్ళని కూడా పోసుకోవాలి. ఇలా నీళ్ళని పోసిన తర్వాత గరిటతో కలుపుకుంటూ పంచదారని అయితే పూర్తిగా కరిగించుకోవాలి. మనకి ఇక్కడ పాకం రావాల్సిన అవసరం లేదండి. పంచదార కరిగి ఒక 2-3 పొంగులు వచ్చేంత వరకు మరిగించుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా ఈ షుగర్ సిరప్ మరుగుతున్నప్పుడు ఇందులో ఒక 2-3 యాలకులను దంచి వేసుకోండి. మనం ఒకసారి చెక్ చేసుకుందామండి. వేళ్లతో పట్టుకుంటే మనకి కొంచెం జిగురుగా ఉంటే సరిపోతుందండి. మనకి మరీ తీగ పాకం రావాల్సిన అవసరం లేదు. ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు రవ్వ మిశ్రమాన్ని అయితే కనుక చూద్దామండి. కొంచెం గోరువెచ్చగా ఉంటుంది, మరీ పూర్తిగా చల్లారిపోకూడదండి. మనం చేత్తో పట్టుకోగలిగే అంత వేడి ఉన్నప్పుడే ఒకసారి కలుపుకొని ఒక చిటికెడు వరకు వంట సోడా వేసుకోవాలి. ఇలా వంట సోడా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి. మనకి ఈ రవ్వ మిశ్రమం అనేది బాగా సాఫ్ట్గా వచ్చేంత వరకు చపాతీ ముద్దలాగా అయితే కలుపుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వేళ్లతో ప్రెస్ చేసుకుంటూ బాగా కలుపుకుంటే మనకి ఈ రవ్వ మిశ్రమం అనేది చాలా సాఫ్ట్గా వస్తుందండి. ఈ రవ్వ మిశ్రమం అనేది మీకు కొంచెం గట్టిగా ఉందనిపిస్తే బాగా కాచి చల్లార్చిన పాలని ఒక 2-3 స్పూన్ల వరకు వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇక్కడ మనకైతే కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా అయితే పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చేతికి కొంచెం నెయ్యి కానీ లేదా ఆయిల్ కానీ అప్లై చేసుకుంటే కనుక చేతికి అంటుకోకుండా ఉంటుందండి. ఇలా కొంచెం పిండిని తీసుకొని ఇలా రౌండ్గా బాల్ లాగా అయితే చేసుకోవాలండి. ఇలా చేసిన తర్వాత అరిచేత్తో కొంచెం ఇలా ప్రెస్ చేసుకున్నామంటే చక్కగా ఇలా ఈ షేప్ అనేది వస్తుంది. మీరైతే కనుక మీకు నచ్చిన సైజులో నచ్చిన షేప్లో అయితే తయారు చేసుకోవచ్చు. ఇదే విధంగా ఈ రవ్వ మిశ్రమాన్ని అంతా కూడా ఇలాగ అయితే చేసుకోవాలండి. ఈ స్వీట్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇలా ఒక చిన్న ముద్దను తీసుకొని అయితే రౌండ్ బాల్ లాగా చేసుకొని అరచేత్తో ప్రెస్ చేసుకున్నామంటే మనకి షేప్ అనేది చక్కగా వస్తుందండి. ఎక్కడా కూడా క్రాక్స్ రావడం అలా ఏం ఉండదు. ఇలా పిండి అంతటినీ కూడా ఇదే విధంగా చేసుకోవాలి. ఒకవేళ మీకు ఈ షేప్ వద్దంటే ఇలా రౌండ్ బాల్ లాగైనా చేసుకోవచ్చు. లేదంటే కనుక చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వేళ్ళతో ఇలా అన్నామంటే బుల్లెట్ షేప్లో వస్తాయండి. మీకు నచ్చిన సైజులో నచ్చిన షేప్లో అయితే కనుక తయారు చేసుకోవచ్చు. నేనైతే అన్నిటినీ కూడా ఇదే విధంగా అయితే తయారు చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు వీటిని అయితే కనుక డీప్ ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న వీటిని అయితే ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి. ఫ్లేమ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకి లోపల వరకు కూడా చక్కగా ఫ్రై అవుతాయి. లేదంటే పైన కలర్ వస్తాయి కానీ లోపల కొంచెం పచ్చిగా ఉంటాయి.
ఇవి వేసిన వెంటనే పెద్ద గరిటెతో కలపకుండా వాటంతటా అవి పైకి తేలి వచ్చిన తర్వాత ఈ విధంగా స్పూన్తో అటు ఇటు తిప్పుకుంటూ వీటిని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో స్పూన్తో కలుపుతూ ఈ విధంగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా మంచిగా కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లో అయితే పెట్టుకుందాము. ఇదే ఆయిల్లో ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి కదండి, వాటిని కూడా అయితే మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకుందాము. ఇలా అన్నిటిని కూడా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి. ఇందులో అయితే కనుక మనం ఫ్రై చేసుకున్న వీటిని వేసుకొని ఒక స్పూన్ తీసుకొని ఈ పాకం అంతా కూడా వీటికి పట్టే విధంగా అయితే బాగా సెట్ చేసుకోవాలండి. ఇలా అన్నిటినీ కూడా సెట్ చేసుకొని మూత పెట్టుకొని ఒక పావు గంట అలా వదిలేసేయాలి. పావు గంట తర్వాత స్పూన్ తీసుకొని మరొక వైపుకి తిప్పుకోండి. ఇలా రెండు వైపులా తిప్పుకొని ఈ పాకంలో నానబెట్టడం వల్ల మనకి ఈ స్వీట్కి పాకం అనేది బాగా పడుతుందండి. స్వీట్ అనేది జ్యూసీగా టేస్టీగా ఉంటుంది. ఇలా అన్నిటినీ కూడా రెండో వైపుకు తిప్పుకొని మరొక పావు గంట సేపు అలా పక్కన పెట్టేద్దాము. చూడండి, ఇలా సెట్ చేసి మూత పెట్టుకొని పక్కన పెడదాము. ఒక పావు గంట తర్వాత చూడండి, మనకి ఈ పాకం అనేది మొత్తం కూడా పీల్చేసుకొని ఈ విధంగా ఉందండి. టేస్టీగా ఉంటుంది, జ్యూసీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి.